ఆయన ఏం చేసినా వెరైటీనే. సమయం సందర్భం ఉన్నా లేకపోయినా ఆయన చేసే హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. పబ్లిసిటీ కోసం అంత హైరానా పడిపోతూ ఉంటారు ఆ పెద్దాయన. తాజాగా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేసి మిగిలిన వారి సంగతేమో కానీ సొంత పార్టీ వారికే పెద్ద షాక్ ఇచ్చారు. దాంతో సహచరులు మింగలేక కక్కలేక ఆఫ్ ది రికార్డ్ గా తెగ తిట్టేసుకుంటున్నారట ఆయన్ని. ఇంతకీ ఎవరా సార్ అంటారా? మీరే చూడండి. వి హనుమంతరావు విహెచ్ గా సుపరిచితుడైన ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ గురించి తెలియని వారు ఉండరు. ఇష్యూ ఏదైనా పొలిటికల్ గా అంత హడావుడి చేస్తుంటారు ఆ పెద్దాయన. ఆయన తాజాగా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు. ఎంతో సేపు కాదులేండి, 1 గంటే. ఈసారి ఆయన చేసింది ఎందుకో తెలుసా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆలయాలు కూల్చివేస్తోంది. దానికి నిరసనగా హైదరాబాద్ లో ఆందోళన చేశారు మన హనుమన్న. తెలంగాణలో సమస్యలు లేనట్లు, ఏపీ సమస్యలపై ఆయన పక్క రాష్ట్రంలో రోడ్డెక్కి కూర్చోవడం ఆ పార్టీ నేతలకే మింగుడు పడక తెగ తిట్టేసుకుంటున్నారు. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచారు. వాటిపై ఆయన పెద్దగా స్పందించలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరగాలని ఉద్యమాలు జరుగుతుంటే చుట్టపు చూపుగా వెళ్ళొచ్చారు. ఇక అసెంబ్లీ పక్కనే ఉన్న ఇందిరా పార్క్ దగ్గర లాయర్లు, న్యాయాధికారుల మహాధర్నా జరుగుతున్నా హనుమన్న అటువైపు చూడలేదు. పక్క రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతపై గాంధీ విగ్రహం దగ్గర దీక్ష కూర్చోవడం ఏంటన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. పోనీ ఆ దీక్ష అయినా తిన్నగా జరిగిందా అంటే అది లేదు. దీక్షకు హాజరైన విజయవాడ మాజీ ఎమ్మెల్యే విష్ణు వచ్చి 2 నిమిషాలు కూర్చుని విహెచ్ ను పలకరించి వెళ్లిపోయారు. బెజవాడ ఇష్యూపై జరుగుతున్న ఆందోళనకు ఆ ప్రాంత నేతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతే హనుమంతన్న మాత్రం గంటసేపు కాలక్షేపం చేసేశారు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో మొదట్లో ఎవరికీ తెలియదంట. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం చేస్తున్నారేమోలే అనుకుని కొందరు వచ్చి ఆయనతో కూర్చున్నారట. తీరా విషయం తెలుసుకుని కూర్చున్న వారు లెగిసి వెళ్లిపోలేక తెగ ఇదైపోయారు. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలైతే విహెచ్ అడావుడితో తెగ ఇబ్బంది పడిపోయారు. అక్కడున్న తాము ఆందోళనకు సిద్ధమవుతుంటే తమకు చేతకానట్టు ఆయన వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఆ చేసేదేదో విజయవాడ వచ్చి చేస్తే ఒక రకంగా ఉండేదంటున్నారు. ఆ క్రమంలో ఆయనపై హైకమాండ్ కు కంప్లైంట్ చేస్తామంటున్నారు. మొత్తం మీద ఇటీవలే రాజ్యసభ మాజీ సభ్యుడైన ఆయన పబ్లిసిటీ కోసం చేసిన హడావుడి చూస్తూ అన్నన్నా హనుమన్నా అనేస్తున్నారందరూ.